నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ మహోద్యమంగా మారింది. పోలీసుల ఆంక్షలను అడ్డంకులను లెక్క చేయకుండా వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, డిఎస్సి బాధితులు మరియు పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ కు నారాయణ క్లీన్ చిట్ ఇవ్వడంపై కాకాని ఎద్దేవా చేస్తూ నారాయణ ఏమైనా సిబిఐ డైరెక్టరా లేక ఏదైనా సొంత విచారణ ఏజెన్సీ నడుపుతున్నారా అని ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై గలమెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలతో దాడులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. వేలాది మందితో భారీ ర్యాలీని ఏర్పాటు చేసి డిఎస్సి పరీక్షల మీద ఈ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అవకతవకల పట్ల మా అందరితో కలిసి ఈరోజు విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిలో అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతోంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గజగజ వణికిపోతున్నారు. అందుకనే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ప్రజల్లో ఈ ప్రభుత్వం కుట్రతో, కుతంత్రాలతో, అవినీతి అక్రమాలతో డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులకి అన్యాయం చేసింది, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది అని ఈ సమాజం ప్రధానంగా విశ్వసిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ డిఎస్సిలో అవకాశం వచ్చి ఈరోజు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మేము గత కొద్ది రోజులుగా అనేక విషయాలు చెప్పాం. లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేశాం. అదేవిధంగా దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పాం. వీటి మీద పేపర్ లీక్ అయింది. ఎక్కడైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మీరు కూడా బాధ్యత తీసుకొని రాజీనామా చేయండి, నైతిక విలువలకు కట్టుబడి అని చెప్పడం జరిగింది. మేము సిబిఐ విచారణ చేయించండి అని అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలే, నెల్లూరు నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఏమన్నా సిబిఐ డైరెక్టర్గా కూడా ఏమన్నా బాధ్యతలు తీసుకున్నాడేమో నాకు తెలియదు, ఆయన ఏమన్నా ఒక ఏజెన్సీ పెట్టుకున్నాడేమో నాకు తెలియదు. నారాయణ చెప్పాల్సింది ఆయన ఏ స్వచ్ఛంద సంస్థ, ఏజెన్సీయో నిర్వహిస్తుంటే విచారణ సంస్థ, ఆ విచారణ సంస్థకి ఏ విచారణ సంస్థకి ఆయన అధిపతి అయితే ఆయన వచ్చి ఈయన క్లీన్ చిట్ ఇచ్చాడనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నారాయణ క్లీన్ చిట్లతో పనిలే. నారాయణ లోకేష్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఆయన్నే ప్రజలందరూ నారాయణ చెప్పినట్టుగా వినరు. ఈరోజు మీకు దిక్కు తెలియక కొంతమంది ఉద్యోగులు తీసుకొచ్చి వాళ్ళందరినీ పురికొల్పి వాళ్ళు గొడవలు చేస్తే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళకి లేనిపోయినటువంటి ఒక ఆలోచన సృష్టించి వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టి మీరు కూడా పాల్గొనండి అని చెప్పి పోటీ సభలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఆ పోటీకి సంబంధించినటువంటి వాటిలో డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులు కానీ, డిఎస్సిలో అవకాశం వచ్చినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది వాస్తవము. కాబట్టి పారదర్శకంగా జరగాలి. పారదర్శకంగా జరిగితే మనకు వస్తాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి వాళ్ళు పాల్గొనకపోయినా ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసేటువంటి విధంగా, ఒక ఆయన పొట్ట ఆయన కూర్చున్నాడు, ఒక ఆయన లావు ఆయన కూర్చున్నాడు, ఒక ఆయన ముసలాయన కూర్చున్నాడు. ఏ ముసలాయన అంటే నిరుద్యోగులకు సంబంధించి మొన్న డిఎస్సీలో అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళకన్నా బిడ్డల పాపం అవసరం పడుతుంటే ఆ ఉద్యోగం అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళకన్నా డిఎస్సీలో వాళ్ళ తండ్రులకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బంధువులకు ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఈ విధంగా ఉందే పరిస్థితి అనేది. కాబట్టి మీరు ఏది లేక, ఏమీ చేయలేక మాటలతో దాడి చేస్తా కాలక్షేపం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకటే విషయం చెప్పాం, దీని మీద నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వాటిని మీరు ఎదుర్కోలేక ఈరోజు జిల్లాలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతుంటే వాటి ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒకటే గుర్తుంచుకోండి, మీరు రకరకాలైన చేశారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖానే పడుతుందన్న విధంగా మీరు చేసేటువంటి విమర్శలు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీని పట్ల ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల పట్ల మొదటి నుంచి
అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈరోజు మా శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరు. ఆయన గళం ఇప్పిన వెంటనే ఆయన మీద రకరకాలైనటువంటి ఆయన విద్యా సంస్థల మీద దాడులు జరగడం, కక్ష సాధింపులకు పాల్పడడం, కేసులు బనాయించడం, రకరకాలైనవన్నీ చేసినా వాటికి వెరవకుండా జంకకుండా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 10వ తేదీ ఈరోజు భారీ ర్యాలీలు నిర్వహించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకున్నా, పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు వేలాది మంది పాల్గొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, అదేవిధంగా విద్యార్థులు, డిఎస్సిలో మోసపోయినటువంటి అభ్యర్థులు, ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. సిబిఐ మీద విచారణ జరిపించేంత వరకు కూడా, లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.